పుట్టిన పిల్లల ద్వారా ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అవుతారండి. నిజమండి, ఇది అక్షరాల నిజం. మీరెంత కటిక దారిద్ర్యంలో ఉన్నా మీకు జన్మించినటువంటి పిల్లవాడి ద్వారా మీకు అదృష్టం తీసుకురావచ్చు. ఎందుకంటే మీ జాతక దోషాలు ఎలా ఉన్నా వాటిని పక్కన పెట్టినా పుట్టినటువంటి పిల్లవాడి జాతక దోషాలను బట్టి వాడికి సరైన క్రమ పద్ధతిలో కనుక పేరును అటాచ్ చేస్తే వాడికి ఏమవుతుందంటే వాడికి రాజయోగం ఏర్పడుతుంది. ఒక పిల్లవాడికి రాజయోగం ఏర్పడే విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాడి పేరులో వాడి సంఖ్యాబలాన్ని రాజయోగం వచ్చే విధంగా చేయొచ్చు. అలాంటి రాజయోగం పిల్లవాడికి వచ్చిందంటే మరి రాజయోగం పట్టినటువంటి పిల్లవాడికి సకల సఫర్యలు చేసేది ఎవరండి? తల్లిదండ్రులే. అంతే కదా. వాడు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించాలంటే తల్లిదండ్రులే, వాడికి మంచి తిండి పెట్టాలన్నా తల్లిదండ్రులే, వాడికి మంచి బట్టలు కొనివ్వాలన్నా తల్లిదండ్రులే. మరి ఆ తల్లిదండ్రులు నిరుపేదలైతే వీడికి రాజయోగం ఎలా పడుతుంది? పట్టదు కదా. వీడికి పిల్లవాడికి రాజయోగం పట్టాలంటే మరి తల్లిదండ్రులు అదృష్టవంతులు కావాలి, అంతే కదా. కాబట్టి ఆ పిల్లవాడికి పెట్టే స్తోమత తల్లిదండ్రులకు కలగాలి. అలా కలగాలంటే పిల్లల పేరులో సంఖ్యాబలాన్ని కనుక మార్చినట్టయితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఒక మంచి స్థాయికి వస్తారండి. అప్పటిదాకా ఉన్నటువంటి పిల్లవాడు పుట్టగానే వాడికి తల్లిదండ్రులకి ఏదైనా ఉద్యోగం రావడం, ఏదైనా వ్యాపారంలో మంచి వ్యాపారాలు జరగడం, ఏదైనా జాక్పాట్ కొట్టడం, ఆకస్మికంగా ధనం వచ్చి చేరడం, ఇలా ప్రతి ఒక్కటి పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్తున్నానండి. మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను కనుక పిల్లలకి నిర్ణయిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కోటీశ్వర్లు అవుతారు. నిజమండి, మీరు నమ్మకంతో నా మాట విశ్వసించి మీ పిల్లవాడికి మంచి పేరు పెట్టండి. ఒక మీ గురించే కాదండి, వాడి చదువు గురించి, వాడి ఆరోగ్యం గురించి, వారికి ఉద్యోగం గురించి, వారికి మంచి వివాహ యోగ్యత గురించి, అంతే కదండి. మనం సంపాదించే ప్రతి పైసా పిల్లలకే. అలాంటి పిల్లలు సరైన సవ్య దిశలోకి నడవకపోతే తల్లిదండ్రులకే బాధిస్తుంది. అలా మన పిల్లలు ఉండకూడదండి. వాళ్ళకి మంచి చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను తల్లిదండ్రులు పెట్టినట్టయితే వారి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుందండి.